దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం శ్రద్ధగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుణ్ణి దేవుడు నిర్మించుకున్న విధానం అంతా ఒకటే. మనం ప్రకటన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివినా, మనం పుట్టుక నుంచి ఈ రోజు వరకు మన వర్తమానాలు వింటున్నా, మనకు తెలిసిన సత్యమంతా ఒకటే. దేవుడు తన రూపంలో చేసుకున్న మానవుడు నశించిపోవుట దేవుని చిత్తం కాదు కనుక ప్రతి నిత్యము ఆ మానవుణ్ణి కాపాడుకోవటానికే దేవుడు పనులు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సజీవుడు, యుగయుగములు జీవించువాడై ఉన్న దేవుడు కనుక ఆయన స్వారూప్యంలో నిర్మించుకున్న మానవుడు పతనము కాకూడదనే మానవుడు అనేకమైన తప్పిదములు చేసిన, మార్గాలు తప్పినా, అవిధేయుడిగా ఉన్నప్పటికీ దేవుని మహా కనికరమును బట్టి ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు ఒక మాటతో సృష్టిని మార్చాడు, స్థిరపరిచాడు. ఎర్ర సముద్రాన్ని ఒక మాటతో పాయలుగా చేశాడు. సూర్యుడిని చంద్రుణ్ణి ఆపగలిగాడు. మరి మానవుణ్ణి ఎందుకు ఇంతగా ప్రలాంగు చేయాలి? ఒక మాట చెప్తే ఆగిపోడా? ఒక మాట చెప్తే స్థిరపడడా? ఒక మాట చెప్తే అతడు బ్రతుకు మార్చుకోడా అని అంటే మార్చుకోగలుగుతాడు. కానీ మానవుణ్ణి ఒక జంతువులాగానో, ఒక వృక్షంలాగానో, ఒక పక్షిలాగానో చేయలే. సాక్షాత్తు ఆయన పోలిక, ఆయన రూపము, ఆయన ఎట్టివాడై ఉన్నాడు. ఆయన ఎలా ఆలోచిస్తాడు, ఆయన మనస్సు ఎలాంటిదో అలాంటి గుణగణాలు కలిగి మానవుని నిర్మించాడు కనుక అతడికి స్వేచ్ఛనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చూడండి, ఏదైనా తోటలో ఒక పండు తినొద్దు అని చెప్పిన తర్వాత మానవుడు వింటాడు, అతడు నా మనిషి అని దేవునికి ఒక ఆశ. అతడు నా మనసు కలిగిన వాడు, నాలాగా ఉన్నటువంటి వాడు, నా కొరకు నిర్మించబడ్డవాడు, ఇంకా వేరే స్వరాన్ని వినడు, వేరే పనులు చేయడు, వేరే ఆలోచన రాదని ఒక స్థిరమైనటువంటి మనస్సు నా దేవుంది. అందుకే వద్దు అన్నాడు తప్ప దానికి ఫెన్సింగ్ ఏదైనా వేసి కరెంటు పెట్టి దాన్ని ముట్టుకుంటే నువ్వు చచ్చిపోతావు అని భయభ్రాంతులకు గురి చేసి నా దేవుడు మాట్లాడలేదు. అది ఎంతో పెద్ద పాపం, అది ఎంతో పెద్ద అవిధేయత. దాని వలన దేవుని ప్రణాళికే మారిపోయింది, దేవుని ఉద్దేశమే తలకిందులుగా మారిపోయింది. అయినా దేవుడు దాన్ని చాలా సున్నితంగా చెప్పాడు, ఆ పండు తినొద్దు అని. అది దేవుని ప్రేమ, అది దేవుని వాత్సల్యత. ఆ మంచి మనస్సును, ఆ సౌమ్యంతో కూడిన ఆ మాటను మనం దానికి శిరస్సు వంచి, దానికి విధేయత చూపి, అది ఒక గొప్ప భాగ్యంగా మనం స్వీకరించగలిగితే మన బ్రతుకు నిశ్చయంగా ఆయనలాగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ దేవుని స్వరూపము చూసి మనం తట్టుకోలేమని, ఆయనను చూసి మనం బ్రతకలేమని ఆయన ఆయా కాలాల్లో న్యాయాధిపతులను, రాజులను, ప్రవక్తలను, యాజకులను నిలబెట్టుకొని తన ప్రజలైనటువంటి వారిని గద్దిస్తూ, సరిచేస్తూ, వారితో మాట్లాడుతూ వారిని బాగు చేయాలని దేవుడు ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అలా ఆయన చేస్తున్న క్రమంలో కొంతమంది విన్నవారు బాగుపడ్డారు, వినని వారు పతనమైపోయారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గద్దింపు చాలా సున్నితంగా ఉంటుంది. ఆ మాటలు కొన్ని మనం బైబిల్లో ధ్యానం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. మీకు బుద్ధి చెప్పే వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. చాలండి. ఈ వాక్య భాగంలో పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ అంటాడు, మిమ్ములను గద్దించే వారిని. మరొకసారి చదవండి అక్క. మిమ్మును నిరాకరించు వారిని
మిమ్మును బుద్ధి చెప్పు వారిని మీకు బుద్ధి చెప్పే వారిని నిరాకరింపకుండునట్లు అనగా త్రోసివేయకుండునట్లుగా, వారి మాటకు అవిధేయులు కాకుండునట్లుగా, వారిని మీరు తృణీకరింపకుండునట్లుగా మీరు జాగ్రత్తగా చూసుకోనండి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో బుద్ధి చెప్పేవారు ఉంటారు అనే విషయాన్ని మనకు తేటగా బయలుపరుస్తున్నాడు. అయితే బుద్ధి చెప్పేవారు ఉన్నప్పుడట వారిని మనం తృణీకరించకూడదు, వారికి మనం అవిధేయులు కాకూడదు. చూడండి, తల్లిదండ్రులు పిల్లలకి బుద్ధి చెప్తూ ఉంటారు, నాన్న వాళ్ళతో స్నేహం చేయకు, నువ్వు అలా వెళ్ళకు, వాళ్ళతో బయటికి వెళ్ళకు, వాళ్ళు చెడ్డవారు, లేదా వాళ్ళు మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు కాదు. ఆ పిల్లలు తల్లిదండ్రులకు దుఃఖాన్ని పుట్టించేవారు, వాళ్ళతో నువ్వు స్నేహం చేయకు అని చెప్తారు. 1-2 సార్లు చేసినప్పుడు గట్టిగా గద్దించి చెప్తాం, అయ్యా నువ్వు అటు వెళ్ళకరా, ఇంకోసారి వెళ్తే మాత్రం దెబ్బలు పడతాయంట. ఎందుకని? ఎదుటి వాళ్ళ ప్రవర్తన ఏంటో నీకు తెలుసు కనుక నీ పిల్లవాడు బాగుండాలి, నీ పిల్లవాడు చెడిపోకూడదు, వాడు ఒక క్రమమైన మార్గంలో ఉండాలి అని వాడిని గద్దిస్తాం. అది మేలుకే. ఆ మాట వాడు విన్నాడా బాగుపడతాడు, ఆ మాటకు విధేయుడయ్యాడా లోబడతాడు. అలాగే స్కూల్లో టీచర్స్ ఉంటారు, పిల్లల్ని పంపిస్తుంటారు డబ్బు పెట్టి. వాళ్ళు మన దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక ప్రతిఫలం చూపించాలి. బిడ్డని ఏమీ రానప్పుడు పంపిస్తాం, వాడు కాస్త ఇంగ్లీష్లో మాట్లాడేటట్లుగా, వాడు ఒక ఉత్తీర్ణుడు అయ్యేటట్లుగా, వాడు ఒక స్థాయికి వచ్చేటట్లుగా కనపడ్డప్పుడు వాడిని లోపల గద్దిస్తారు, కొడతారు. ఎందుకని? వాడు ఒకడు ప్రయోజకుడు కావాలని. అలాగే లోకంలో కఠినమైన మనుషులు ఉంటారు, క్రూరమైన మనస్తత్వం కలిగిన వారు ఉంటారు. వారిని గద్దిస్తూ ఉంటుంది. నువ్వు ఇంకోసారి ఇలా పనులు చేస్తే జైలుకి తీసుకెళ్ళి మేము కోర్టులో కేసు చేస్తామనో, జైల్లో పెడతామనో, నువ్వు సరిగ్గా కాపురం చేయకపోతే నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందనో, లేకపోతే ఊరికే మీరు ఇలా గొడవ పడితే ఇద్దరిని ఏదో కేసు పెట్టాల్సి వస్తుందనో ఇలా గద్దిస్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళు బాగుపడాలని, వాళ్ళు సరిచేయబడాలని, వాళ్ళు క్రమమైనటువంటి మార్గంలోనికి రావాలని. అలాగే సేవకులు సంఘాన్ని గద్దిస్తూ ఉంటారు, పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉంటాడు, దేవుడు గద్దిస్తూ ఉంటాడు. ఎందుకొరకని? తన పిల్లలు చెడిపోకూడదు. ఎన్నో రకాల సహవాసాలు ఉన్నాయి, ఎన్నో రకాల పద్ధతుల్లో ఉంటారు. కానీ నా పిల్లలు శ్రేష్టంగా ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకున్నట్లుగానే నా దేవుడు కూడా కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వాళ్ళ బుద్ధి చెప్తున్నప్పుడట వారిని తృణీకరించకూడదు. ఎందుకని తృణీకరించకూడదు? చూడండి, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. నీతి కలిగిన వాడు తన నీతిని విడిచి దుర్నీతి పరులతో నడుస్తూ సహవాసం చేసిన ఎడల మీరు అతని ముందర మీరు గద్దించగా బుద్ధి చెప్పగా అతడు మరణమగును, నీవు అతన్ని హెచ్చరిక చెయ్యని ఎడల, గద్దించని ఎడల, బుద్ధి చెప్పని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమగును. అయితే అతని ప్రాణము విషయములో నిన్ను నేను ఉత్తరవాదిగా ఎంచుతాను. ఆ వాక్య భాగంలో ఉన్న మాట ఏమిటంటే, ఒక వ్యక్తి నీతిమంతుడై ఉండి మంచి మార్గంలో ఉండి చెడు స్నేహం చేస్తున్నప్పుడు, చెడు సహవాసం కలిగినప్పుడు, నీతిమంతుడు పాడైపోతున్నప్పుడు ఒక నీతిమంతుడు చూసినప్పుడు వాడిని గద్దించాలట. అయ్యా వాడు చెడ్డవాడు, ఆ మార్గం మంచిది కాదు, అటు వెళ్ళకు, ఆ బుద్ధులు మంచి కావు అని చెప్పినప్పుడు అతడి ముందు అభ్యంతరపరచగా, అతడు ఒకవేళ నువ్వు చెప్పిన మాటకు లోబడకపోతే, అతడు చనిపోతే, నువ్వు అతన్ని హెచ్చరిక చెయ్యకుండా ఉండి అలాగే చూస్తూ ఊరుకుంటే, ఒకవేళ అతడు చనిపోతే అతడి ప్రాణానికి నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాడట. అంటే చూస్తూ ఊరుకున్నావు కదా, నాకెందుకులే అని, నా మట్టుకు నేను బాగుంటా, వాళ్ళు ఎట్లా చెడిపోతే నాకేంది,
వాళ్ళు ఏమైపోతే నాకేంది అని అనుకుంటే ఎవరిని అడుగుతున్నాడంటే చూసి మౌనంగా ఉన్న వారిని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు దానికి బాధ్యుడవు, నువ్వు ఆ మరణానికి నువ్వు కారకుడు అంటే ఒక హంతకుడు అయిపోతున్నాడట. ఒక నీతిమంతుడు తప్పు మార్గంలో ఉన్నప్పుడు హెచ్చరించకపోతే, అంటే తెలియకుండానే నీతి ప్రకటించకపోతే వాడు హంతకుడు అవుతున్నాడు. ఆ కింద మాటలు మళ్ళా చదువు నాన్న. పాపము చేయవలదని చేయగా అతడు మనోనేత్రములు వెలిగింపబడి అతడు తన మార్గమును మార్చుకున్న ఎడల అతడు బ్రతుకును, నీ మట్టుకు నీవు చావకుండా నువ్వు బ్రతుకుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీతిని ఎందుకు నేర్పిస్తున్నాడు? క్రమమును ఎందుకు నేర్పిస్తున్నాడు? బాధ్యతను ఎందుకు నేర్పిస్తున్నాడు? అంటే ఎదుటి వాళ్ళు చెడిపోతే చూస్తూ ఊరుకోటానికా? ఎదుటి వాళ్ళు అక్రమాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోటానికా? తప్పుడు మార్గంలో వెళ్తుంటే చూస్తూ ఊరుకోటానికా? లేకుంటే క్రమాన్ని తప్పి తిరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకోటానికా? దేవుడు హెచ్చరిక చేసినప్పుడట అతడు మార్పు చెందితేనే నువ్వు బ్రతుకుతావు. అతడు బ్రతుకుతాడు. నీ మట్టుకు నీవు నీ ప్రాణం విషయంలో నీవు మంచి మనస్సాక్షి కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, హెచ్చరికలు, గద్దింపులు, బుద్ధి చెప్పటాలు ఇవి మన జీవితంలో ఎవరైనా చేస్తున్నప్పుడు, వాళ్ళు పెద్దవాళ్ళే కానివ్వండి, చిన్నవాళ్ళే కానివ్వండి, ఒక బాధ్యత కలిగిన హోదాలో ఉన్నప్పుడు వాళ్ళు అలా చేస్తున్నప్పుడట మనము దాన్ని అంగీకరించాలి కానీ తృణీకరించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తున్న మాట, దావీదు అంటాడు, పెద్దలు నన్ను కొట్టుట, తిట్టడం కూడా కాదు, గద్దించటం కూడా కాదు, నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అతన్ని కొడుతున్నప్పుడు, అతన్ని తిడుతున్నప్పుడు, అతన్ని బాధ పెడుతున్నప్పుడు, అతనికి బుద్ధి చెప్తున్నప్పుడు అతడు అంటాడు, నేను అభిషేకము చేత నింపబడుతున్నాను. నాలో కొరతగా ఉన్న అభిషేకం, నాలో లోపంగా ఉన్నటువంటి అభిషేకము, ఆ మాటల చేత నా మనోనేత్రాలు వెలిగింపబడి గ్రహింపు మనస్సు కలిగి నేను ఆత్మ చేత నింపబడుతున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఒక కుటుంబంలో చిన్న పిల్లోని గద్దించాలంటే తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. నేను అంటాను, ఆ భయానికంటే దేవుని భయానికి భయపడండి. గద్దించకపోతే నీ ప్రాణానికి లెక్క ఉంది. నువ్వు గద్దించకపోతే వాని ప్రాణాన్ని తీస్తున్నావు, ఒక హంతకుడివి. నువ్వు ప్రాణాన్ని తీస్తున్నావు, ఒక హంతకురాలుగా మారిపోతున్నావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు భయపడగలిగితే వాళ్ళు నీకు భయపడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎన్నో రకాలటువంటి లోక సంబంధమైన పద్ధతుల్లో ఉంటారు. ఉన్నప్పుడు మనం గద్దించకుండా మౌనంగా ఉంటాం. ఎంత కఠినపరుచుకుంటే వాళ్ళ విషయంలో దేవుడు అంతగా సంతోషిస్తాడు. దేవుడు అంతగా వారి పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతుంటాడు. ఎందుకంటే వారు చేస్తున్న అవిధేయత పనులను బట్టి, అక్రమమైన పనులు బట్టి తల్లిదండ్రులుగా మనం త్రోసేస్తున్నప్పుడు, అన్నదమ్ములుగా మనం త్రోసేస్తున్నప్పుడు నా దేవుడు వారిని చేరువుగా చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే అంటాడు, ఒకని తల్లి వారిని మరచునేమో నేను నిన్ను మరవను అంటాడు. ఎందుకు మరుస్తారు తల్లులు? బాధ పెడుతున్నప్పుడు, దుఃఖ పెడుతున్నప్పుడు, మనం వాళ్ళని విసర్జించినట్లుగా, వాళ్ళకు బుద్ధి చెప్పినట్లుగా కఠినంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు వారిని వాత్సల్యతో దగ్గర తీసుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, బుద్ధి చెప్పేవారు ఉన్నప్పుడు వాళ్ళని మనం తృణీకరించకూడదు. ఒకవేళ తృణీకరిస్తే జరిగే నష్టాలు ఏమిటో ఒక 2-3 మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, లేవియాకాండము 26వ అధ్యాయము 14 నుండి 16 వరకు మనం చదువుదాం. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా కట్టడలను, నా విధులను నిరాకరించినట్లయితే
నేను మీకు చెయ్యునదేమనగా, చూడండి అక్కడ పైన ఒక్కొక్క మాట చెప్తూ అంటాడు, మీరు నా ఆజ్ఞలను తిరస్కరించినట్లయితే, నా బుద్ధి మాటలను మీరు తృణీకరించినట్లయితే, నా సహనాన్ని, నా ఓర్పును, నా దీర్ఘశాంతమును, మీ మేలు కోరి నేను మాట్లాడుతున్నప్పుడు దాన్ని మీరు విసర్జించినట్లయితే నేను చేసేదేంటో తెలుసా అని చెప్తున్నాడు. చదువుతాను. నీ కన్నులను క్షీణింప చేయునట్లును, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాపజ్వరమును, హేయ రోగమును నీ మీదికి రప్పించదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. చాలండి, వాటి పంటను మీరు తినివేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక బాధాకరమైన, దుఃఖకరమైన జీవితం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఆశీర్వదిస్తానన్న మాట ఇచ్చిన దేవుడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని మాట ఇచ్చిన దేవుడు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా నీకు తోడై ఉంటానన్న దేవుడు, ఆయన అంటాడు, నీకు నేనేమి చేయదలిశానో తెలుసా? నీ కండ్లకు క్షీణిత కలగజేస్తాను, నీకు వ్యాధిని కలగజేస్తాను, నీవు విత్తింది నేను పాడు చేస్తాను, నీవు సమకూర్చుకున్నది శత్రు చేతికి అప్పగిస్తానంటున్నాడు. ఎవరండి మాటలు మాట్లాడేది? నిన్ను పిలిచి తన రూపంలో ఏర్పాటు చేసుకొని నీ కొరకు సమస్తము త్యాగం చేసిన వాడు అంటున్నాడు. ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడంటే, ఆయన నా మాటను మీరు కాదన్నారు కదా, నన్ను తృణీకరించారు కదా. అంటే దేవుడు తన మాటకు, తన ఆజ్ఞలకు మనం ఎంత విలువ ఇవ్వాలని కోరుకుంటున్నాడో జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా ప్రియ దేవుని బిడ్డారా, ఒక వ్యక్తిని మార్చగలిగేది మాట, ఒక వ్యక్తిని క్రమపరచగలిగేది క్రమమైన జీవితం, ఒక వ్యక్తిని స్థిరపరిచేది దేవుని యొక్క భయమైనప్పుడు, వాటికి విలువ, ప్రాధాన్యత, భయము మనం ఇవ్వకపోతే దేవుణ్ణి మనం ఎలా చూపించగలుగుతాం? దేవుణ్ణి ఎలా మనం భక్తి చేయగలుగుతాం? చూడండి, అక్కడ వరుస పెట్టి మాట్లాడుతున్నాడు, ఇవన్నీ మీకు కలగచేస్తాను అని. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి ప్రభు విడిపించినప్పుడు, వారిని మార్గంలో తీసుకుపోతున్నప్పుడు వారికి ఎలాంటి హాని కలగనివ్వలేదు. వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. మీరు ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, పరుంది ఆశించకూడదు, వడ్డీలకు ఇవ్వకూడదు, లేదా ఇంకా అలా చేయకూడదు అని అన్ని ఆజ్ఞలు ఇస్తూ ప్రభు నడిపించాడు. తర్వాత వాళ్ళట ఆజ్ఞను మీరారట. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎక్కడి నుంచి వచ్చారు? కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఏడ్చారు, ప్రభువా ఈ బాధ మేము పడలేకపోతున్నాం, ఈ దుఃఖం మేము పడలేకపోతున్నాం, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని వాళ్ళు రోధిస్తే దేవుడు వాళ్లకు విడుదల ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆజ్ఞల విషయంలో వ్యతిరేకంగా మారిపోయారు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వారలారా, ఒకప్పుడు మన దుఃఖాన్ని బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి మనము గొంతెత్తి దేవుని దగ్గర ఉపవాసాలతో కేకలు వేసినప్పుడు అనేకులకు చెప్పయ్యా మా పరిస్థితి ఇది, ప్రార్థన చేయండి, అయ్యా మా కుటుంబ పరిస్థితి ప్రార్థన చేయండి, నా బలహీనత ఇది ప్రార్థన చేయండి అని అనేకుల్ని మనం ప్రార్థనలో అడిగినప్పుడు దేవుడు అందరి మొర ఆలకించి, మన రోదన ఆలకించి, మనలో ఉన్న దుఃఖాన్ని ఆలకించి ప్రభు నడిపించినప్పుడు ఈరోజు ఆ ఆజ్ఞలు ఏమవుతున్నాయి? కన్నునట ఆయన క్షీణింప చేస్తాడట. కన్ను క్షీణింప చేయటం అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏవైతే మేలులు చూసి ఆయనలో స్థిరపడ్డావో, ఆయనను చూస్తూ ఎలాగైతే నువ్వు గణపరిచావో, ఆయన ఉన్నాడన్న సాక్ష్యాన్ని వేల మందికి నువ్వు ఎలాగైతే విస్తరింపజేసావో, ఇక అది చూసే కృపను దేవుడు తీసేస్తాడట. క్షీణించిపోతున్నాయి కళ్ళు. చూడండి, బైబిల్లో సౌలు ఉన్నాడు. అతడు 30 సంవత్సరాలు రాజుగా ఉండి ఆజ్ఞను పాటించకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. పలుమార్లు దేవుడు గద్దించాడు, బుద్ధి చెప్పడానికి దేవుడు వెంటపడ్డాడు, అనేక మార్లు బుద్ధి చెప్పాడు. సౌలా అలా కాదు, అతడు అభిషేకం పొందుకున్నవాడు, నువ్వు నడిచే ప్రవర్తన మంచిది కాదు, నువ్వు గద్దించకూడదు అని ఎన్ని మార్లు చెప్పినా వినలేదు. ఏమైంది? అతనికి
కన్ను క్షీణించిపోయింది. కన్ను క్షీణించిపోయింది. అతడు వ్యక్తిని మంచి మనస్సాక్షితో చూడలేకపోతున్నాడు. ఒక ఆత్మీయ నేత్రాలతో చూడలేకపోతున్నాడు. తన కుమారుణ్ణి నాకు పుట్టిన కొడుకు అని చూడలేకపోతున్నాడు. ఏ తల్లికి పుట్టేవరా నువ్వు అని తిడుతున్నాడు తండ్రి. అభిషేకించబడిన వాడిని, అయ్యా నువ్వు బాలుడివైనా కూడా ఫిలిస్తీన్ల దండులోకి వెళ్ళి గొల్యాతును చంపొచ్చావు అని అతన్ని గణపరిచినటువంటి వాడు ఆ దృష్టితో చూడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఆ కన్ను క్షీణించిపోయిందండి. కారణం ఒకటే, మాట వినలేదు, మార్గం తొలగిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు జాగ్రత్తగా గమనించండి. యేసులాగా మనల్ని చేశాడు, యేసు మనస్సును మనకిచ్చాడు, యేసును చూడటానికి ఈ నేత్రాలతో దేవుడు మనల్ని నిబంధన చేశాడు. ఈ రోజున ఆయన చూసినట్లుగా చూడగలుగుతున్నామా? కారణం ఏంటి? నువ్వు ఆజ్ఞల్లో ఉంటే, ఆజ్ఞానుసారంగా పాటించగలిగితే నీకు ఆ చూపు కలుగుతుంది. చూడండి, సమరియా మార్గంలో వెళ్ళినప్పుడు యాకోబు బావి దగ్గర ఒక సమరియా స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు, అమ్మాని సంబోధిస్తూ. కానీ శిష్యులు వెనక నుంచి అనుకుంటున్నారు, ఆ పాపాత్మురాలతో ఈయనకేమిటి పని అని. ఎలీషా దగ్గర అగ్ని కురిపించే సేవకులు ఉన్నారు. ఏలియా దృష్టి బాగలేదు, గెహజీ దృష్టి బాగలేదు, అతన్ని క్షీణించిపోయింది. కారణం ఏమిటంటే అతడు లోకాశల్లో ఉన్నాడు. ఏలియా చూసినట్లుగా చూడలేకపోతున్నాడు, ఎలీషా చూసినట్లుగా చూడలేకపోతున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆ కన్ను క్షీణించిపోవటానికి కారణం ఏంటంటే ఆజ్ఞలను వాళ్ళు మీరారట. నిజంగా సింపుల్గా మనం ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. టీవీ చూడకూడదు, అది సింపుల్ మాట. వెళ్ళగానే ఇటు వాక్యం విన్నాం, హృదయంలో చేర్చుకున్నాం, కన్నీరు కార్చాం, ఆ పని ఈ పని చేసుకున్నాం, బోరు కొట్టింది, ఆన్ చేయట్లేదా? అది మీరినట్టు కాదా? దేవుని మాటని పెడచెవిన పెట్టి నువ్వు మీరుతున్నావంటే క్షీణత, జబ్బులు, సంపదన చెదిరిపోవడం, అసమాధానం ఏర్పడటం, గొడవలు కావటం, ఇబ్బందికరమైన పరిస్థితులు కుటుంబంలో ఏర్పడటం, ఇవేమన్నా శాపాలండి? ఇవి రావడానికి ఏం చేస్తున్నామంటే మీరుతున్నాం. అంటే దేవుని ఆజ్ఞ కంటే ఎక్కువగా నీ తలంపుకు నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు. దేవుని మాట కంటే ఎక్కువగా నీ హృదయ కోరికకు నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు. దేవుని మాట కంటే ఎక్కువగా, ఆజ్ఞ కంటే ఎక్కువగా నీకు అదేమనిపిస్తుంది అంటే పాపం కాదనిపిస్తుంది. అదేం తప్పులే, ఏముంది దాంట్లో? కానీ దేవుడు సమయాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ప్రతి దానికి సమయం ఉందంటాడు. ఆ సమయం ఒకరోజు నువ్వు నిలబడి చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు ఆ సమయాన్ని గురించి మాట్లాడతాడు. ఆ సమయంలో ఒక ఆత్మ కొరకు నువ్వు మోకరించగలిగితే, ఆ సమయంలో నువ్వు ఒక లోకస్తుల్లో ఉన్నటువంటి నీ బంధువుల గురించి నువ్వు మోకరించగలిగితే, దేవుడు నీకు ఏదో జ్ఞాపకం చేస్తాడు. దేవుడు ఏదో నీకు జ్ఞాపకం చేస్తాడు, ప్రార్థన చేయమని ప్రేరేపిస్తాడు. కానీ ఆ సమయాన్ని నువ్వు దొంగిలిస్తున్న కారణంగా, దేవుని ఆజ్ఞ కంటే ఎక్కువగా మీరుతున్న కారణంగా కళ్ళు క్షీణిస్తున్నాయి. అంతకు ముందులాగా వాక్యాన్ని గంటలు గంటలు చదవలేకపోతున్నావు, క్షీణిస్తుంది. అంతకు ముందులాగా ఆత్మీయ నేత్రాలాగా అందరినీ ఆత్మీయ నేత్రాలతో చూడలేకపోతున్నావు. కారణం ఏంటిది? దేవునితో గడిపే సమయం తక్కువైపోయింది. కళ్ళు పోవటం కాదు కానీ ప్రియ దేవుని బిడ్డారా, దేవునితో నువ్వు గతంలో పెనవేసుకున్న ఆ ఆత్మీయ అనుభవాలు, ప్రభు కొరకు నిరీక్షించే మనసు, ప్రభు వాక్యాన్ని ధ్యానించే మనసు, ప్రభు దగ్గర మోకరించి కళ్ళు మూసుకొని ఆత్మలో ఆయనతో ఏకీభవించి ప్రార్థన చేసే ఈ అనుభవాలన్నీ కూడా పోతాయి, క్షీణించిపోతాం. రెండోదిగా అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, అనేకమైనటువంటి వ్యాధులు, అవి చిన్నయ్యే కావచ్చు, పెద్దయ్యే కావచ్చు, ప్రభువులాగా నిన్ను చేశాడు తన రూపంలో అనుకున్నప్పుడు ఆయన వ్యాధిగ్రస్తుడిగా పుట్టలేదు. ఈ వ్యాధి రావడానికి కారణం ఏంటంటే, ఐగుప్తుకు కలిగిన ఏ రోగము నీకు రానివ్వను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోగము ఐగుప్తుది, సరే వయసును బట్టం లేదో చిన్న చిన్న వచ్చిన వేరే అనుకుందాం.
కానీ ఆత్మీయతను కృంగదీసే అంత వ్యాధి ఏముంటుంది? దేవుని సన్నిధికి రాకుండా అడ్డగించేది ఏముంటుంది? దేవుని సమయాన్ని దొంగిలించేది ఏది ఉంటుంది? దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకు చిన్నగా అనిపించచ్చు, కానీ అవి దేవుని దృష్టిలో చాలా పెద్దవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక వ్యక్తికి ఒక మాట చెప్పటానికి ఆ వ్యక్తికి ముందుగా 6 గంటల ముందు వెళ్ళి దేవుడు అక్కడ ఉంటాడట. యాకోబు బావి దగ్గర ఆ స్త్రీ కొరకు దేవుడు 6 గంటలు ఎండలో నడిచిపోయి ఆ బావి దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఎందుకని? ఆయన బుద్ధి చెప్పటానికి. ఏమే ఆమె సామాన్యురాలు కాదే, మెస్సయ్య వచ్చినప్పుడు ఇవన్నీ మాకు జరుగుతాయి అని యథార్థంగా చెప్తుంది, భక్తిపరురాలు. అలాగే యాకోబు బావి ఇది మా పితరులదని చెప్తుంది, అక్కడ ఒక సాక్ష్యం సంపాదించింది, అంటే పితరుల గురించి తెలుసుకోగలిగింది. అంత జ్ఞానవంతురాలు, అంత భక్తిపరురాలైనా కూడా ఆమెకు బుద్ధి చెప్పటానికి దేవుడు వెళ్ళాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆయన మనల్ని సరిచేయటానికి ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సౌలు కన్ను క్షీణించటానికి ఏం చేశాడండి అతడు? తన మనసులో ఏం పెట్టుకున్నాడు? ఆజ్ఞలు విడిచిపెట్టాడు, స్వచిత్తానుసారమైన మనసు కలిగాడు, కనుక అతడు క్షీణించిపోయాడు. తర్వాత 2వ మాట కూడా చదువమ్మా. ప్రాణమును ఆయాసపరుచుకునే కార్యాలు అంటే నీకు ఒక నెమ్మది లేకుండా అవుతుంది. ఎందుకు ఆ సమాధానం పోయిందయ్యా అనంటే, డబ్బు లేక కాదు, పిల్లలు లేక కాదు, పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. కానీ అక్కడ ఏంటంటే, నువ్వు ఆయనను తిరస్కరించావు కనుక, ఆయన ఆజ్ఞను, ఆయన కట్టడలను తిరస్కరించావు కనుక నెమ్మది లేకపోయేసరికి ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటాం. చూడండి, చాలాసార్లు మనకు మనం ఏదో నెమ్మది పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. చాలాసార్లు మనమే మోకరించి ఎలాగైనా ప్రభు పాదాలు పట్టుకొని కాస్త కన్నీరు కారిస్తే నెమ్మది దొరుకుతుందని ప్రయాసపడుతూ ఉంటాం. అవి కావండి, అది నెమ్మది కాదు. ఆ నెమ్మది గురించి ప్రభు మాట్లాడలే. నువ్వు ఉద్రేకపూర్వకంగా నెమ్మది పరుచుకుంటున్నావు. నీవు ఉద్రేకపూర్వకంగా నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం మాత్రమే చేస్తున్నావు, కానీ అది శాశ్వతమైనటువంటి సమాధానం కాదు. నా ప్రభు అన్న మాట ఏమిటంటే, నా శాంతిని నీకు నేను అనుగ్రహిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సముద్రం మీద ప్రయాణం అవుతున్నప్పుడు అమరమున పడుకున్నాడు. ఓడలో పడుకుంటే ఎంత శబ్దాలు అవుతున్నాయి, ఎంత పెనుగాలులు వీస్తున్నాయి, ఎంత భయంకరమైనటువంటి వాతావరణం ఉంది. కానీ వాటన్నిటికీ భయపడకుండా నెమ్మదిగా పడుకున్నాడు. అంటే సమాధానం నువ్వు ఎలా కాపాడుకోవాలంటే, నీకు ఎదురవుతున్న పరిస్థితులన్నిటిని బట్టి నీకున్నటువంటి దేవునితో సంబంధాన్ని, ఆయన కట్టడలను నువ్వు కాపాడుకుంటూ వెళ్తున్నప్పుడు నీకు గొప్ప నెమ్మది కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 3వదిగా చదవండి అక్క. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థమైపోవును, మీ శత్రువులు ఆ పంటను తింటారు. చూడండి, విత్తనం విత్తడం అంటే ఎంత కష్టం సంపాదించుకోవడం. ఆ సంపదనట వ్యర్థమైపోతుందట. చెమటోడుస్తున్నాం, దినమంతా కష్టపడుతున్నాం, కాళ్ళు గుంజుతున్నాయి, ఒళ్ళు సహకరించట్లేదంటాం. ఇంటికొచ్చి కనీసం పిల్లలకి వండి పెట్టుకుందామన్నా కూడా ఓపిక ఉండదు. కానీ నెల గడవక ముందే వచ్చిందంతా ఎగిరిపోతుంది. ఆ నెల చివర్లో చూసుకునేసరికి నీ చేతులు ఖాళీ స్థితికి వెళ్ళిపోతున్నాయి. వ్యర్థమైపోతుందంట. అంటే నీ ప్రార్థన వ్యర్థమైపోతుంది, నీ భక్తి వ్యర్థమైపోతుంది, నీ ప్రయాస వ్యర్థమైపోతుంది, ప్రతిదీ వ్యర్థమన్నాడు అక్కడ. ఆ వ్యర్థం కావటానికి కారణం ఏంటంటే ఆజ్ఞలను మీరుట చేత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడికో దేవుడు లింక్ పెట్టాడు. ఏమిటి? ఆయన మాటకు లోబడి ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడవకపోతే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాస్తాడు, ఆయన మాట విన్నట్లయితే ఎన్నో దీవెనలు.
ఎన్నో దీవెనలు. చూడండి ఆ మాట కూడా ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11వ అధ్యాయం అక్క. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి చూద్దాం. మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించి ఆయనను సేవించిన ఎడల మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున నేను రప్పించదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను చూడండి ఎన్ని ఆశీర్వాదాలు. మాట వినిన ఎడల, మాటకు వ్యతిరేకమైతే అక్కడ నష్టాన్ని చూపిస్తున్నాడు. మాట వింటే దేవుడు ఆకాశానికి ఆజ్ఞిస్తున్నాడట, నీ సమయంలో వెళ్ళి వర్షాన్ని కురిపించు. వాళ్లకు రావాల్సిన సమయం ఉంది, వాళ్ళు దీవించబడాల్సిన సమయం ఉంది, వాళ్ళకి ఇవ్వవలసిన సమయం ఉందని ఆజ్ఞ ఇస్తే ఆయా సమయంలో వచ్చి పడిపోతున్నాయి. దేని కొరకు? ఒక మాట విన్నందుకు, ఆజ్ఞను పాటించినందుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యత్యాసం గమనించండి. ఒక పక్క వచ్చేసేసరికి అంత నష్టం మనకు కనపడుతుంది, అనేకమైనటువంటి కొరతలు కనపడుతున్నాయి. కష్టపడుతున్నాం, చేతి నిండా డబ్బు లేకుండా అవుతుంది. చినిగిపోయిన సంచులు వేసినట్లు ఉంటుంది. దుప్పటి కప్పుకుంటున్నాం, చలాగట్లేదు. అన్నం తింటున్నాం, కడుపు నిండట్లేదు. ఎన్నో జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఆజ్ఞను మీరుతున్నామేమో. మాట వింటే ప్రభు అంటాడు, నేను వాటికి ఆజ్ఞ ఇస్తున్నా, అవి ఆ సమయానికి వచ్చి నీ వాకిట్లో పడిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒక్క వాళ్ళకే కాదటండి, పశువులకు కూడా దేవుడు సమృద్ధిని ఇస్తున్నాడు. అంటే నీ ఇంట్లో నీ పిల్లలు, నీ కుటుంబము, నీ జంతువులు, నీ పొలము, సమస్తాన్ని దేవుడు దీవిస్తున్నాడు ఒక మాట వినుట చేత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాం. దిద్దుబాటు మనకు అసహ్యం కాకూడదు. మనం ఏ వయసులో ఉన్నా, ఎంత ఎదిగినా, ఆయన రాకడ పర్యంతం వరకు ఆయన మనకి బుద్ధి చెప్తూనే ఉంటాడు. మన వినువారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడి చెప్తున్న నేనును, వింటున్న మీరును దానికి అర్హులం. మనం ఎవరం తృణీకరించడానికి వీల్లేదు. ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయికి దేవుడు బుద్ధి చెప్తూ ఉంటాడు. కనుక దాన్ని విన్న వాళ్ళు ఆయా కాలముల ప్రకారంగా, అంటే ఆ సమయం ప్రకారంగా మనం మోకరించి దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో దేవుడు దానికి ఆజ్ఞ ఇస్తాడట. వెళ్ళి నువ్వు ఆ టైంలో వర్షం కురు, వెళ్ళి ఆ టైంలో వాళ్ళకి డబ్బు ఇచ్చేయి, వెళ్ళి ఆ టైంలో వాళ్ళకి స్వస్థత ఇచ్చేయి. ఎందుకంటే దేవుడు టైం పెడుతున్నాడు. ఒకరోజు ఒక భక్తుడు దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా మా యజమానుడు వ్యాధితో బాధపడుతున్నాడు, నీవు మా ఇంటికి రావడానికి యోగ్యుడు కాదు, నేను ఒక అధికారిగా ఉన్నాను, కాబట్టి నువ్వు ఒక్క మాట సెలవి, అతడు బాగుపడతాడన్నాడు. దేవుడు ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇతనిలో ఉన్న విశ్వాసం. ఒక్క మాట తీసుకొని వెళ్తే స్వస్థపడతాను, నేను ఇట్లాంటి విశ్వాసం నేను చూడలేదన్నాడు దేవుడు అని. అతడు ఆ మాట తీసుకొని వెళ్తా ఉండగా దారిలోనే అతనికి వర్తమానం అందింది, అతడు స్వస్థపరచబడ్డాడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు అడుగుతాడు, అప్పుడు టైం ఎంత అని అడిగితే అప్పుడు 1 గంట అని చెప్తాడు. ఆ టైంలోనే ఆయన మాట్లాడాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మాట విని ప్రార్థన చేస్తున్న వెంటనే దేవుడు ఆ టయానికి మనకు రావాల్సినవని ఇస్తాడు. కాబట్టి ఆజ్ఞ మన కనులకు దీపం, మన పాదాలకు వెలుగై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరొద్దు, వద్దు అన్నాడా, దాన్ని చూస్తే నువ్వు ఆనందపడిపోతున్నావు, కానీ నువ్వు మోకరిస్తే ఆయన ఆనందపడతాడు. ఏది ఇష్టం అది నువ్వు తెలుసుకోవాలి. అది నీ మీద ఆధారపడింది. బైబిల్ సెలవిస్తుంది, ఒక భక్తుడు అంటాడు, కాలేబు, ఆయన మన యందు సంతోషించిన ఎడల మన శత్రువులను మనకు ఆహారంగా దేవుడు ఇస్తాడన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన మన యందు ఆనందిస్తే శత్రువే మనకు ఆహారంగా మారిపోతాడన్నాడు. అలాగే జరిగింది. కనుక ప్రియమైన వారలారా, ఆయన ఆజ్ఞను మనం మీరొద్దు. సహోదరుల ప్రేమ విషయమైతేనేమి,
గద్దింపు విషయంలోనైతేనేమి, దేవుడు వద్దు అన్న దాంట్లోనైతేనేమి, దేవుడు అలంకరించుకోవద్దన్న దాంట్లోనైతేనేమి, దేవుడు సహవాస విషయంలోనైతేనేమి తెగించి మనం ముందుకు వెళ్ళకూడదు. తెగించే సమయంలో మనకు జ్ఞాపకం రావాల్సిన మాట ఏమిటంటే, ఒకరోజు మోషేని కాదని ఇశ్రాయేల్ ప్రజలందరూ కానానుకు వెళ్ళటానికి ఆ కొండెక్కుతున్నారు. అప్పుడు మోషే అంటాడు, మీరు ఎందుకు ఇంతగా తెగిస్తున్నారు? నేను కానీ మందసం కానీ దేవుడు కానీ మీతో లేడు, మీరు ఆ కొండనే చూస్తున్నారు, ఆ కొండలో దాగి ఉన్న శత్రువులు మీకు కనపడట్లేదు, మీరు వెళ్ళారా హతమైపోతారన్నాడు. చాలావా చెప్పొచ్చును, ఇన్ని మైళ్ళు నడుచుకుంటూ వచ్చును, ఈ 2 మైళ్ళల్లో దేవుడు మాతో ఉండడా? ఆ గుడ్డ దాటితేనే కదా కానాను, మాకు తెలీదా అని తెగించి వెళ్ళారు. అక్కడ ఎవ్వరూ మిగలకుండా హతమైనట్లుగా బైబిల్ సెలవిస్తుంది. నేను అంటాను ప్రియదేవుని బిడ్డలారా, అందుకే ఆయన రాకడ పర్యంతం వరకు ఆయన బుద్ధి చెప్తూనే ఉంటాడు, మనం వింటూనే ఉండాలి. వద్దు అన్నాడా, అది ఎంత స్థాయి వరకు మనం వెళ్ళినా అక్కడ ఆగిపోవాలి. చేయమన్నాడా, ఎంత కఠినమైన పరిస్థితి ఎదురైనా దాన్ని చేయటానికి మనం వెనకాడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వారు విత్తింది ఏమవుతుందంటే శత్రువశం అవుతుంది. ఆ మాట లోతుగా మీరు పర్సనల్గా ఆలోచన చేయండి. చేతికి ఇస్తున్న మాట వాస్తవం కదా దేవుడు, అది కాపాడబడవలసింది పాడైపోతుంది. కారణం ఏంటి? మనం అనుకుంటాం వ్యర్థమైన ఖర్చు పెట్టట్లేదు, పోనీ వ్యర్థమైన వస్తువులు కొనట్లేదు, పోనీ ఎవరికైనా డబ్బు ఇచ్చి మనమే నష్టపోవట్లేదు, మనది మనం తినడానికి కూడా సాధ్యపడట్లేదేంటి అనుకున్నప్పుడు కాస్త మన హృదయాన్ని పరిశోధించుకోవచ్చు కదా. దేవునికిచ్చే సమయాన్ని, దేవునికిచ్చే విలువను, దేవునికిచ్చే ఆజ్ఞల విషయంలో ఎక్కడన్నా పొరపాటు ఉందేమో సరి చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2వ మాట కూడా మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 25వ వచనం. ఐగుప్తి దేశంలో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన వారితో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి, తామెరుగని అన్య దేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను వారికి నమస్కరించిరి గనుక చూడండి, మరొక దారుణమైన విషయం అది. నిబంధనను మీరారట. నిబంధన అనగా ప్రమాణం చేయటం. 2 వ్యక్తులు కలిసి ప్రమాణం చేసుకుంటే దాన్ని నిబంధన అంటారు. దేవుడు మనతో నిత్య నిబంధన చేశాడు. నీవు నా సొత్తు, నీవు వెళ్ళు స్థలముకెల్లా వచ్చి నేను మరలా నిన్ను స్థాపిస్తాను అని తన రక్తము చేత మనల్ని నిబంధన చేసుకున్నాడు, మనం త్రొట్టిల్లిపోకూడదని. ఇప్పుడు ఆయనతో మనము నిబంధన చేసుకున్నాం. ఏమని? ప్రభువా, ఇక లోకాన్ని నేను చూడను, లోకాశలను నేను చూడను, ఆశించను. ఇదిగో నీ రక్తముతో కడగబడుతున్నాను, నేను సమస్తాన్ని సమాధి చేసి పైనున్న వాటి కొరకే నేను ప్రాకులాడుతాను అని మనము నిబంధన చేసుకుంటున్నాం. ఆయన మనతో నిబంధన చేస్తున్నాడు, మనం ఆయనతో నిబంధన చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు ఎర్ర సముద్రం దాటేటప్పుడు అందరూ బ్యాప్టిజం తీసుకొని నిబంధన చేశారట. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నిబంధనను మీరారు. ఎందుకంటే ఐగుప్తులో ఉండొచ్చిన అలవాట్లు కదండి. కాస్త విశ్రాంతి దొరికింది, సంతోషం కలుగుతుంది, ఆనందంగా ఉంది. మరలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని పూజించటం ప్రారంభించారట. ఆ అలవాట్లు చేసుకుంటున్నారు. చూడండి, ఈ రోజుల్లో కూడా క్రైస్తవ భక్తిని మీరు ప్రారంభంలో ఉన్నప్పుడు, ఈ స్థాయిలో ఉన్నప్పుడు మనల్ని కాదు, మీరు చూడండి. ఆరంభంలో వాళ్ళ ఆసక్తి ఎదిగిన తర్వాత పర్వాలేదులే అనే అడ్జస్ట్మెంట్ జీవితానికి వాళ్ళ పిల్లలకి వేసే డ్రెస్సులు, ఆభరణాలు, వాళ్ళ భక్తి, వాళ్ళ యొక్క భాష, వాళ్ళ యొక్క సహవాసం,
ఎదుగుతున్న కొలది వాళ్ళది ఎలా మార్పు చెందుతుందో మీరు గమనించండి. పెద్దలు అలాగే ఉంటారు. ఇక మనం నిష్టగా ఇలాగే ఉండాలి, ఏవి అలా ఆభరణాలు అలంకరించుకోకూడదు, మనం పరిశుద్ధమైన జీవితం అని. ఇదే భక్తి, ఇదే వైరాగ్యము, ఇదే పట్టుదల వారి మీదకి ఎందుకు ప్రభావితం అవ్వట్లేదు? నా ప్రశ్నది. నిజమైన భక్తి, నిజమైన వైరాగ్యం, నిజమైన మంట మనలో ఉన్నప్పుడు ఆ ప్రభావం వాళ్ళని తాకాలి కదా, ఆ ప్రభావం వాళ్ళని అంటాలి కదా. అంటే మన కడుపులో మంట ఎలా ఉండాలి? అయ్యో వీళ్ళు పడిపోతారేమో, చెడిపోతారేమో, పతనమైపోతారేమో, ఈ అలవాట్లకు బానిస అవుతారేమో, దీనివలన కాస్త లోకానికి ఆకర్షితమవుతారేమో. నిబంధన మీరారట ప్రియదేవుని బిడ్డలారా. నిబంధన అంటే దేవునితో ప్రామిస్ చేశారు, ప్రభువా ఇక నుంచి నేను అలా బ్రతకను, ఇలా బ్రతుకుతాను, ఇలా జీవిస్తాను. ఇది మనకు చిన్నగా అనిపించట్లేదా? వాళ్ళేం పాపం చేస్తున్నారా, వాళ్ళేం తప్పు చేస్తున్నారా? లోకములో కాబట్టి కాస్త ఇలా ఉండాలి, అలా ఉంటే కాస్త గౌరవం, మర్యాద, పిల్లలకు కూడా సంతోషంగా ఉంటుంది, ఎప్పుడు ఇలాగే 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 ఉండకుండా అని దాన్ని మనం మీరట్లేదా? అది నిబంధన కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, నిబంధన అనేది స్థిరపరిచేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిబంధనను బట్టి దేవుడు కార్యాలు చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు, అబ్రహామా నీ కుటుంబాన్ని నేను తరతరాలకు ఆశీర్వాదకరంగా దీవిస్తానని. ఆ మాట నేటి వరకు దేవుడు నెరవేరుస్తున్నాడు దాన్ని. ఆనాడు మాట ఇచ్చిన దేవుడు నేటి వరకు క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి బిడ్డని అబ్రహాము సంతానంగా ముద్రిస్తున్నాడు. ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా, చేతులు జోడించి మరీ చెప్తున్నా, మీకు దుఃఖకరంగా ఉండొచ్చు, నా బాధ్యత, నేను చెప్పకపోతే లెక్క అప్పగించాలి, నేను చెప్పకపోతే దోషినవుతా, నా ఆత్మకు నెమ్మది ఉండదు. పాటిస్తారా పాటించరది మీ మీద వదిలిపెడుతున్నాడు దేవుడు. యేసు ప్రభు ఇద్దరిద్దరి శిష్యులను పంపిస్తూ, నిన్ను ఎవడైతే చేర్చుకుంటాడో అక్కడ నా సమాధానం ఉంటుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు చేర్చుకోకపోతే నీ కాలి దుమ్ము అక్కడ దులిపి వచ్చేసేయి, నీతో పాటుగా నా సమాధానం వస్తుంది అన్నాడు. అంటే దేవుడు ఒక సేవకుడిని ఒక ఇంటికి పంపించేటప్పుడు, దేవుడు ఒక సేవకుని నోట ఒక మాట పలికేటప్పుడు అందులో దీవెన ఆశీర్వాదాలను విడుదల చేస్తున్నాడు. అది పొందుకుంటే ప్రభు అంటాడు, ఇక అక్కడికి నువ్వు ఆగిపోతావు, వాళ్ళతో నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా. నా సమాధానం నేను అక్కడ ఉంటాను అన్నాడు దేవుడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఖచ్చితమైన నిర్ణయం తీసుకోగలిగితే నా దేవుడు మన యందు సంతోషపడతాడు. వాళ్ళు నిబంధనను మీరారు. దేవుడు చేసిన నిబంధన ఏమిటి అసలు? చూడండి ఒక మాట, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. సమ్మతించి నా మాట విన్నట్లయితే భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. ఒకవేళ మీరు వినక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుతారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ అంటాడు, నిబంధన చేసుకున్న ప్రజలకు అంటాడు, భూమి మీద మీరు శ్రేష్టమైన ఫలాలు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. అంటే భూమి మీద శ్రేష్టమైనవి ఉన్నాయి, అవి అనుభవించాలి అని అంటే ఆయన మాట మనం వినాలి. భూమి మీద దేవుని ప్రేమ ఉంది, భూమి మీద దేవుని మహిమ ఉంది, భూమి మీద దేవుని శక్తి ఉంది, భూమి మీద దేవుణ్ణి మహిమపరచడానికి అనేకమైన కార్యాలు ఉన్నాయి. అవన్నీ మంచి పదార్థాలు. ఇప్పుడు అవన్నీ అనుభవించాలంటే ప్రభు అంటాడు, నీవు నా మాట విని సమ్మతించిన ఎడల, దాన్ని తృణీకరించకుండా, దాన్ని త్రోసివేయకుండా, సమాధానం కొరకు ఎంతమంది ప్రయత్నం చేస్తుంటారండి. ప్రేమల కొరకు, ఇంట్లో ప్రేమల కొరకు ఎంతమంది తప్పించిపోతూ ఉంటారు. ఏం డబ్బులు ఇస్తే రావా వచ్చేటివే? సమాధానమైన, ప్రేమైన, సంతోషకరమైన జీవితము డబ్బుతో వచ్చేది కాదు, ఆయన మాట వింటే వచ్చేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మంచి పదార్థము అనుభవించాలంటే మనం ఆయన మాట వినాలి. నిబంధన
ఆయన చేశాడు. ఈ మంచి కూడా ఎవరికి ఇస్తున్నాడు? నిబంధన కలిగిన వారికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిబంధన ఎంత ప్రాముఖ్యమో మీరు గమనించండి. బైబిల్లో యెఫ్తా ఉన్నాడు. అతడు ఒక టోబు దేశంలోకి వెళ్ళి అతడు ఒక వేశ్య కుమారుడు. అతడు విచ్చలవిడిగా బ్రతుకుతున్న సమయంలో అతని దగ్గరికి తన వారు వెళ్ళి అడుగుతారు, అయ్యా నీవు మాకొచ్చి పరిపాలన చేయి, మాకొచ్చి నువ్వు మంత్రిగా ఉండిపో, ముఖ్యమంత్రిగా ఉండిపో, మమ్మల్ని పరిపాలన చేయి అంటే అప్పుడు అతడు శత్రువులను చంపటానికి దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకుంటాడు. అయ్యా నేను యుద్ధానికి వెళ్తున్నా, యుద్ధానికి వెళ్ళి నేను జయంతో వచ్చేటప్పుడు నువ్వు నాకు కానీ జయమిస్తే, నేను జయముతో తిరిగి వచ్చేటప్పుడు నాకు ఎదురుగా ఎవరైతే వస్తారో, ఏదైతే వస్తుందో, ఏదైతే కనపడుతుందో అది నీకు ఇచ్చేస్తానని నిబంధన చేసుకున్నాడు. ఆయనకొక్కతే కుమార్తె, జయంతో తిరిగి వస్తున్నాడు. ఆ బిడ్డ తండ్రి వస్తున్న సంతోషంలో వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ దేవుని స్తుతించుకుంటూ వచ్చింది. తండ్రి గుండెలు పగిలిపోయాయి. ఇప్పుడు ఆ బిడ్డను బలిపీఠం మీద పెట్టాలి. మాటిచ్చాడు, మీరకూడదు, దేవునికి మాటిచ్చింది అని వెంటనే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను నిన్ను దేవునికి బలిగా ఇస్తానని, సమర్పిస్తానని నిబంధన చేశానంటే ఆ బిడ్డ సంతోషించి దేవుని కంటే ఎక్కువే ఉంది నాన్నని సమర్పించుకొని వెళ్ళిపోయిందట. ప్రియ దేవుని బిడ్డారా, నిబంధన చేసుకున్నాము. ఎన్నిసార్లు మన జీవితాల్లో ప్రభుత్వ నిబంధన చేసుకున్నాం. ప్రభువా నేను ఈ సంవత్సరం ఇలా ఉంటాను, ప్రామిస్, నువ్వు వాగ్దానం ఇస్తున్నావు కదా ప్రభువా, నేను ఇలా జీవిస్తాను ప్రభువా, ఇక ఆ స్నేహం నేను చెయ్యను ప్రభువా, ప్రామిస్ ప్రభువా, ఇక నేను మా మమ్మీ డాడీని దుఃఖ పెట్టను, వాళ్ళ దగ్గర అబద్ధం ఆడను, ప్రామిస్, నీ సహవాసానికి నేను తప్పకుండా వస్తాను ప్రభువా, ఇక ఏ వారం నేను మిస్ చేయను, ఏ కూడిక నేను మిస్ చేయను, ప్రామిస్. ఈరోజు ఆయన కోపం రగులుకుంటుందట. దేనికోసం? నిబంధన మీరటం. ఎన్నిసార్లు మనం దేవునితో ప్రామిస్ చేసాం? ఎవరితోనండి? అన్నతోన, తమ్ముడితోట, స్నేహితుడితోట మనం ప్రమాణాలు చేసేది. తాగను ప్రభు అని, అబద్ధమాడను ప్రభు అని, ఇంకోసారి నేను బూతులు మాట్లాడను ప్రభు అని, వాళ్ళతో నేను సహవాసం చెయ్యను ప్రభు అని, నీకు ఎలాంటి పరిస్థితుల్లో చెడు అయ్యా నా వలన నీకు బాధ కలగనీయనని ఎన్నిసార్లు మనం ప్రామిస్ చేశాం. నిబంధన మీరటం మూలన ఎన్ని కష్టాలండి. వెతికితే దొరికేదా సమాధానం? వెతికితే దొరికేదా ప్రేమ? ఈ ఎడబాట్లకు, ఇలాంటి భయంకరమైన పరిస్థితులకు కారణం నిబంధన మీరుతున్నారు. చూడండి, బైబిల్లో షిమ్మి అని ఒక భక్తుడు ఉన్నాడు. దావీదును భయంకరంగా తిట్టినటువంటి వాడు, రాళ్లతో కొట్టినటువంటి వాడు, ఎదురుగా వెళ్ళి ముఖాన్ని ఉమ్మేసినటువంటి వాడు. అతన్ని గురించి సొలొమోనుకు చెప్తాడు దావీదు, నానా వాడు తల నరిసిన వాడు, కానీ నమ్మకు, కానీ మనకేం హాని చేయకు, కానీ మన విషయంలో జాగ్రత్తగా ఉండు, నువ్వు బుద్ధి జ్ఞాన వివేకాత్మలు కలిగిన వాడవు కదా, కాస్త వాని విషయంలో జాగ్రత్తగా ఉండు, చంపకు అని తండ్రి క్షమించి కొడుకుకు అప్పగిస్తే సొలొమోను అంటాడు, షిమ్మి మా నాన్నను విన్నన్నావో నాకు తెలుసు, ఎంత తిట్టావో నాకు తెలుసు, నీ విషయంలో నా తండ్రి ఎంత గుండె బాదుకున్నాడో నాకు తెలుసు, అనేక ప్రజల ముందు ఎంత అవమానపరిచావో నాకు తెలుసు, అయినా చెప్తున్నా నా పక్కన ఇల్లు కట్టుకో, ఈ యెరూషలేములో నువ్వు ఉండుకో, నిబంధన చేయి, ఇంక నువ్వు ఎటు వెళ్ళకు, ఇదే నీ కేర్ ఆఫ్ అడ్రస్, ఇంకెటు వెళ్ళకు అని చెప్తే సరే అని యెరూషలేములో ఇల్లు కట్టుకొని ఉన్నాడు. అప్పుడు సొలొమోను ఒక మాట అంటాడు, షిమ్మి నువ్వు నాతో ప్రమాణం చేస్తున్నావు ఇక్కడే ఉంటానని, ఒకవేళ నువ్వు ఈ యెరూషలేము దాటి వెళ్ళిన రోజు నీ మరణాన్ని నువ్వు కొని తెచ్చుకుంటావు, జాగ్రత్త, ఇంక నేను ఎప్పుడు వెళ్ళనయ్యా, ఇంక నాకు ఆ స్నేహాలు లేవు, ఆ బంధుత్వాలు లేవు, నేను ఇగో యెరూషలేములోనే ఉంటాను, నీ పక్కనే ఇల్లు కట్టుకున్నా కదా అన్నాడు. ఒకరోజు పాత వాళ్ళు జ్ఞాపకం వచ్చి గాజాకు వెళ్ళాడు. యెరూషలేము దాటి నిబంధన మీరాడు. గాజాకి ఎప్పుడైతే వెళ్ళాడని సొలొమోనుకు తెలిసిందో
సాల్మన్ పిలిచి ఒక మంచి మాట అంటాడు. ఆ మాట కూడా చదవండి అమ్మ ఒకసారి. మొదటి రాజుల పుస్తకం 2వ అధ్యాయము 36వ వచనం. షిమ్మిని పిలువనంపించి ఈ మాట అతనికి సెలవిచ్చెను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకో, బయట ఎక్కడికి వెళ్ళకు, అందులోనే కాపురం ఉండు. నీవు ఏ దినమున బయలుదేరి నీవు కిద్రోను ఏరువాగు దాటుతావో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకో అన్నాడు. 41వ వచనం నుండి కూడా గాతుకు పోయి వచ్చినని సొలొమోనుకు వర్తమానం రాగా రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్లా, నేను నీవు ఏ దినమందు వెళ్ళుదువో అదిగో నీతో నిబంధన చేయించి తిని కదా, మరియు నీవు సెలవిచ్చినదే చాలండి. చూడండి, నిబంధన చేసేటప్పుడు చెప్పాడు, ప్రమాణం చేస్తున్నావు షిమి, నువ్వు చెప్పినట్లే అని ప్రమాణం చేశాడు. అతడు నిబంధన దాటి వచ్చాడు, తన చేతులార తను చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎన్ని నిబంధనలు దాటాం. ఒక్క దేవునితో సహవాసం చేసే విషయంలోనే కాదు, బిడ్డలను సేవకిస్తానన్న విషయంలో, దశమ భాగాల విషయాలలో, నీకు వచ్చినటువంటి సంపదనలో దేవునికి ఇది ఇస్తానన్న రోజు, నిబంధన చేసుకున్న రోజు, ఇదైతే నేను ఇది చేస్తానయ్యా అని రోజు ఆ నిబంధన మీరావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభు యొక్క ఉగ్రత, ఆయన కోపము రావటానికి కారణాలు ఏమిటో దేవుడు చెప్తున్నాడు. ఆయన నిబంధన మీరాడు, చనిపోయాడు. మొదట ఆజ్ఞను మీరారు, పతనమైపోయాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన బుద్ధి చెప్పేటప్పుడట మనము బుద్ధి చెప్తున్న వారిని మనం తిరస్కరించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అది మన మంచికి మన మనస్సును తిప్పుతున్నాడని, మనకు ఆలోచన తెలియజేస్తున్నాడని, మనం దాన్ని గ్రహించడానికి దేవుడు ఏదో చేస్తున్నాడని మనం గ్రహించగలగాలి. రాకడ సమీపంగా ఉంది. నిశ్చయంగా వాక్యము ద్వారా, సమాజము ద్వారా, పెద్దల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు మనం వాటి విషయంలో సరిచేయబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిశ్చయంగా ఈ మాటలు మన వినికిడిలో ప్రభు ఆశీర్వాదకరంగా మార్చి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. మోకరిద్దాము ప్రభు సన్నిధి.